ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తప్పిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను హ్యాండిల్ చేయడం మీనాక్షి నటరాజన్ వల్ల కావడం లేదా? అందుకే ఆమెకు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి హస్తిన రాజకీయాలకు పంపిస్తున్నారా? ఇప్పుడు మీనాక్షికి రాజ్యసభ పదవి దక్కడంతో పార్టీ ఇన్ఛార్జ్ మార్పు ఖాయమని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోందా? తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ పదవి దక్కింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి ఆమెను పార్టీ హైకమాండ్ రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 7 రాజ్యసభ సీట్లు దక్కుతుండగా ఈ 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కర్ణాటకలో 3 స్థానాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరోసారి అవకాశం కల్పించారు. మరో 2 స్థానాలకు పవన్ ఖేరా, మన్సూన్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. ఇక రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాను ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు మోస్తున్న మీనాక్షి నటరాజన్ ను రాజ్యసభకు ఎంపిక చేయడంపై పార్టీ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పదవి నుంచి మీనాక్షి తప్పుకుంటున్నారని, ఆమె స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. గతేడాది తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించారు. దీపదాస్ మున్షి స్థానంలో రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టగానే పార్టీలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించినప్పటికీ ఆమెను పలు సవాళ్లు చుట్టుముట్టాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు పాత కేడర్ మధ్య నెలకొన్న విభేదాలను సద్దుమణిగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలకు పార్టీ ఇన్ఛార్జికి మధ్య సమన్వయం విషయంలో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. అటు పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించిన రాష్ట్ర నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడమే మీనాక్షి నటరాజన్ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. అలాగే పార్టీలో మీనాక్షి నటరాజన్ మాట చెల్లుబాటు కాకుండా పోయిందన్న టాక్ గాంధీ భవన్ లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర ప్రభుత్వానికి పార్టీకి మధ్య దూరం పెంచిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆమె పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదు. అందుకే ఆమె రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటారనే చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ పదవి ఇప్పించుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ బాధ్యతల నుంచి మీనాక్షి నటరాజన్ వైదొలిగితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రేస్ లో 3 సీనియర్ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ అనుభవం కూడా పార్టీకి కలిసి వస్తుందని చర్చ నడుస్తుంది. ఒకవేళ ఇన్ఛార్జ్ మార్పు తప్పనిసరైతే మీనాక్షి నటరాజన్ ను హస్తిన రాజకీయాల్లో కీలకంగా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు 2028 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీపై పట్టు ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ లేదంటే భూపేష్ బఘేల్ వంటి నేతలకు తెలంగాణ బాధ్యతలు ఇవ్వడమే కరెక్ట్ అని హైకమాండ్ భావిస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.